హలో అండి, నమస్తే. వెల్కమ్ టు సూపర్ టేస్టీ ఫుడ్. ఆలస్యం చేయకుండా బూందీ మిక్చర్ షాప్లో కొంటే వచ్చే టేస్ట్లా ఎలా చేయాలో చూసేద్దాం. ఇక్కడ నేను 4 కప్పుల శనగపిండి తీసుకుంటున్నాను. ఈ 4 కప్పుల శనగపిండికి హాఫ్ కప్ కంటే కొంచెం తక్కువగా బియ్యం పిండి తీసుకుంటున్నాను. కొంచెం ఉప్పు వేస్తే ఇలా బాగా మిక్స్ చేసుకోండి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత సోడా ఉప్పు అస్సలు వేయొద్దు. వేసామంటే ఆయిల్ లాగేస్తుంది. ఈ పిండి కలపడానికి మొత్తం నాకు 3.5 కప్పుల వాటర్ పట్టాయి. ముందుగా కొంచెం వాటర్ ఒక 2 కప్పులు పోసుకొని ఇలా కలుపుకున్న తర్వాత మిగతా వాటర్ మళ్ళీ పోసుకొని కలుపుకోండి. చూడండి, ఇలా కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉండాలి. చూడండి, వేలి ముంచి చూస్తే వేలికి అంటుకోవాలన్నమాట. ఈ కన్సిస్టెన్సీ ఉన్నప్పుడు దీన్ని తీసి పక్కన పెట్టేసుకొని ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకొని ఆయిల్ బాగా వేడెక్కాక కొంచెం కొంచెంగా ఒక్కొక్క గంట వేసుకుంటూ ఒక్కొక్క గంట మాత్రమే వేసుకొని ఇలా కలుపుకుంటూ గోల్డెన్ కలర్కి వచ్చాక తీసేసుకోవాలి. చూడండి, ఇలా తీసి పక్కన పెట్టేసుకొని ఇప్పుడు కొంచెం వేరుశనగ పప్పులు వేసుకొని ఫ్రై చేసుకొని కార్న్ఫ్లేక్స్ ఉంటే కొంచెం వేసుకోవచ్చు, అటుకులైనా వేసుకోవచ్చు. వేసుకొని ఇలా ఫ్రై చేసుకొని బూందీలో వేసేసుకోవాలి. కొంచెం కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకుందాం. ఇవి కొంచెం కరకరలాడే వరకు కొంచెం ఫ్రై చేసుకోండి. చూడండి, బూందీలో వేసేసుకొని కొంచెం కారం, కొంచెం సాల్ట్ వేసుకొని, కొంచెం గరం మసాలా వేసుకొని మొత్తం కలిపేసుకుంటే సరే. వేడి వేడిగా సూపర్ టేస్టీగా బూందీ మిక్చర్ రెడీ. నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ సో మచ్.